నటి శరణ్య ప్రదీప్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అంబాజీపేట భామా కలాపం 2తో హిట్లు కొట్టేసింది. ఇక శరణ్యకు మంచి లీడ్ రోల్స్ కూడా పడుతున్నట్టుగా కనిపిస్తోంది. మున్ముందు లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచేలా ఉంది శరణ్య. ఫిదా సినిమాలో సాయి పల్లవి అక్క పాత్రలో మెరిసింది నటి శరణ్య ప్రదీప్. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ గానో అక్కగానో కనిపించింది. అయితే ఆమెకు అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమా కొత్త ఇమేజ్ ని తీసుకొచ్చింది. ఈ సినిమాకు కనిపించే హీరో సుహాన్ అయినా కూడా సినిమా చూసిన వాళ్లంతా శరణ్య ప్రదీప్ హీరో అని అనాల్సిందే. అంతలా ఆమె పాత్రను డిజైన్ చేశాడు దర్శకుడు. అంతే పవర్ఫుల్ గా శరణ్య ప్రదీప్ ఆ పాత్రను పోషించింది. ఇక ఇప్పుడు శరణ్య ప్రదీప్ కు అలాంటి పవర్ఫుల్ రోల్స్ మరిన్ని వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే భామా కలాపం 2లో అందరినీ నవ్వించింది. ఎలాంటి పాత్రనైనా సరే శరణ్య ప్రదీప్ అవలీలగా పోషించేస్తోంది. ఇక అంబాజీపేట సినిమాలో ఓ సీన్ కోసం ప్రదీప్ డేరింగ్ గా నటించేసిందని చెప్పొచ్చు. నగ్నంగా కనిపించే సీన్ ఒకటి సినిమాలో ఉంటుంది, కానీ నిజంగానే నగ్నంగా కనిపించదు. అవన్నీ సినిమా ట్రిక్స్. కానీ ఆమె అలా నటించేసిందంటూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు పిచ్చి పిచ్చిగా థంబ్నెయిల్స్ పెట్టి వీడియోలు చేశారట. తనకు పెళ్లయ్యిందని, తన భర్త మద్దతుతోనే ఆ సీన్ చేశానని క్లారిటీ ఇచ్చింది. సినిమాలో నిజానికి ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్లు అసభ్యంగా థంబ్నెయిల్స్ పెట్టి యూట్యూబ్ ఛానళ్లు ప్రచారం చేశాయని ఆవేదన వ్యక్తం చేసింది. అందులో అసలు అసభ్యత ఉండదని చెప్పుకొచ్చింది. చాలా వీడియోలకు రిపోర్ట్ కొట్టినా లాభం లేకపోయిందని వాపోయింది. ఇలా చేయటం కరెక్ట్ కాదు అని శరణ్య బాధపడింది. ఇక అంబాజీపేట చిత్రంలో తనకు జోడీగా నటించిన జగదీష్ ఒక కేసులో చిక్కుకోవటం గురించి అడిగితే దాని గురించి తనకేమీ తెలియదు కాబట్టి కామెంట్ చేయలేనని శరణ్య తెలివిగా తప్పించేసుకుంది.